హలో అండి. హాయ్ నమస్తే అందరికీ. నా పేరు లహరి. సో, ఈరోజు ఈ వీడియోని చేయడానికి రీజన్ వచ్చేసి రీసెంట్‌గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి నా ఒపీనియన్ ఎలా ఉంది అనేది షేర్ చేస్తున్నాను అంతే. ఎవరినైనా నొప్పిస్తే ఐయామ్ రియల్లీ సారీ. కానీ నాకు నా ఒపీనియన్ కూడా చెప్పాలి అనిపించింది. ఇన్సిడెంట్స్ ఏంటంటే మోనాలిసా అనే అమ్మాయి కుంభమేళాలోని చాలా బ్యూటిఫుల్‌గా ఆ అమ్మాయి ఐస్ చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. దాని గురించి అని చెప్పి చాలా 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 న్యూస్‌లో మార్నింగ్ లెగిసి ఫోన్ ఓపెన్ చేస్తే అదే న్యూస్ వస్తుంది. అసలు ఏంటి అంటే ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆ అమ్మాయిని పిక్చర్ చేసి బ్యూటిఫుల్‌గా ఫోటోస్ తీసి ఎవరో వైరల్ చేశారు. ఆమె ఓవర్ నైట్‌లో చాలా స్టార్డమ్ వచ్చేసింది. లైక్ పాపులర్ అయిపోయింది. చాలామంది ఏం చేస్తున్నారంటే సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఫస్ట్ అందరి టాపిక్ ఏంటి న్యూస్‌లో వచ్చేది? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరున్నది గుడిలో. గుడిలో ఉన్నారు. మీరు భక్తితో వెళ్ళాలి గానీ, అమ్మాయిల ఫోటోలు తీయడానికి వెళ్లారా? అని అడిగారు. ఖచ్చితంగా నిజమేనండి. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తితో ఉండాలి తప్ప, ఇలాంటివేమీ చేయకూడదు. మీరన్నది పాయింటే. ఈ పాయింట్ గురించి మాట్లాడితే, గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తితోనే ఉండాలి. వేరే ధ్యాస ఉండకూడదు. నాకొక క్వెషన్ ఏంటంటే, చాలామంది పుణ్యక్షేత్రాలకెళ్ళి సెల్ఫీలు తీసుకుంటారు. రకరకాల వీడియోస్ తీస్తారు. రీల్స్ చేస్తారు. అదేంటి? భక్తితో ఉండాలి కదా అండి! మరి రీల్స్ ఎందుకు చేస్తున్నారు? ఫోటోస్ ఎందుకు తీసుకుంటున్నారు? గోపురం ముందు నించొని ఫోటోస్ తీసుకొని ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో పెడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి భక్తితో వెళ్లారు కదా! ఇవన్నీ ఎందుకు? ఫోన్ ఎందుకసలు? ఫోటో ఎందుకు? సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ అమ్మాయి పూసలు అమ్ముకునే అమ్మాయి అనమాట. పాపం బిజినెస్ చేస్తుంది. అందరి ఉద్దేశం ఇది. పాపం బిజినెస్ చేస్తుంది. బిజినెస్ ఆగిపోయి సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజంగానే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ అమ్మాయిని. ఒప్పుకుంటాను. ఎందుకంటే బిజినెస్ కూడా ఆగిపోయింది. కానీ ఆ అమ్మాయికి ఇష్టపడే ఫోటోలు దిగింది ఫస్ట్ కూడా. ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తున్నప్పుడు అమ్మాయికి ముందే నచ్చకపోతే అమ్మాయే చెప్తుంది, నాకు ఇష్టం లేదు, నేను చేయట్లేదు, నాకు ఇష్టం లేదు, తీయొద్దు. చాలా క్లారిటీ. అమ్మాయికి ఇష్టం ఉంది, ఫొటోస్ తీసుకుంది, ఫోటో తీస్తుంటే ఓకే అంది. ఇది ఓకే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆకతాయిలు ఉంటారు. ఎప్పుడెప్పుడు వాళ్ళ అకౌంట్లో ఈ అమ్మాయితో ఫోటో దిగిపోయి వెంటనే పెట్టేస్తే చక్కగా లైక్లు వచ్చేస్తాయి, ఫాలోవర్స్ వచ్చేస్తారు అని చెప్పి ఎగబడి మరి ఫోటోల కోసం ఎగబడ్డారు. అది తప్పు. వాళ్ళది తప్పు. కానీ ఈ ఫస్ట్ ఈ అమ్మాయిని వైరల్ చేసిన వాళ్ళది తప్పు అని చెప్పడానికైతే లేదు. ఇదంతా జరగపోయి ఉంటే ఆ అమ్మాయి అసలు ఎవ్వరికీ తెలిసేది కాదు. సో మీరన్నట్టు చూపించకుండా ఉంటే అమ్మాయికి మంచి జరిగేదా? అండ్ ఇంకో విషయం, వాళ్ళకి ఎలా మేనేజ్ చేయాలో తెలియలేదు. ఈ సెల్ఫీలు తీస్తూ ఎగబడుతున్నారు కదా! వాళ్ళని మేనేజ్ చేయడం తెలియక అమ్మాయిని దాచిపెట్టారు. అంటే ఇలా షాల్వా కప్పుకుంటా సమ్ క్లాత్‌తో కప్పేసి తీసుకెళ్ళడం అట్లా చేశారు. ఆ అమ్మాయికి కొత్త ఇదంతా. ఈ ఎన్వైర్న్‌మెంట్ అంతా కొత్త. సో, కొంచెం టైం పడుతుంది. ఎలా వాళ్ళ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇది కొత్త. ఎలా తీసుకెళ్ళాలి? ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది వాళ్ళకి తెలీదు. సో, కొంచెం టెన్షన్ పడ్డారు. సో, ఇప్పుడు ఆ అమ్మాయి విషయానికొస్తే, ఆ అమ్మాయి ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ వాడుతుంది. ఆ అమ్మాయికి కొన్ని ఫాలోవర్స్ ఉండొచ్చు. ఇది జరగడం మూలాన ఆ అమ్మాయికి కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు. కరెక్ట్‌గా ఆ అమ్మాయికి మీడియాని వాడడం వస్తే, ఆ అమ్మాయి నిజంగా ఫేమస్ అవ్వచ్చు. మనందరి వల్ల ఫేమస్ అవ్వచ్చు. నిజంగా ఫ్యూచర్‌లో స్టార్డమ్ రావచ్చు. యాక్టింగో లేకపోతే ఏదో ఒకటి ఆ అమ్మాయి నలుగురికి కనబడే విధంగా రావచ్చు. సో, చాలా అవకాశాలున్నాయి. సో, భక్తితోనే ఉండిపోయి ఈ అమ్మాయి ఫోటోస్ తీయకపోతే, నిజంగా ఈ అమ్మాయి ఒకవేళ స్టార్డమ్ వచ్చే అమ్మాయి కనిపించకుండా పోతుంది. అలా జరగడం మంచిదా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అలాంటి చోట ఇలా అమ్మాయిలు చూస్తున్నారు, అమ్మాయిల ఫోటోలు తీస్తారా అని చాలామంది క్వెషన్ చేశారు. తప్పే, మీరన్నది పాయింటే. కానీ ఆ అమ్మాయిని అసలు అసభ్యకరంగా ఎక్కడా చూపించలేదు. ఆ అమ్మాయి ఫేస్‌ని, ఆ అమ్మాయి కళ్ళని, అభినయాన్ని చూపించారు తప్ప,
ఆ అమ్మాయిని బాడీ గురించి గానీ, ఏది అస్సలు ఒక్క పాయింట్ కూడా లేదనమాట. అమ్మాయిని చూపిచ్చే విధానం కూడా చాలా బాగా చూపిచ్చారు. సో, అదైతే తప్పు కాదు అని నేనంటాను. అంత బాగా వర్ణించడం తప్పు కాదనే అంటాను. మనమన్నా సెల్ఫీలు తీసుకుంటాం, వీడియోలు తీసుకుంటాం. అలాంటి చోటుకెళ్ళి చాలామంది ఫోటోస్ తీసుకుంటారు. అది తప్పవుతుందా? నాకర్థమైందేంటంటే, అందరూ రియాక్ట్ అవ్వడానికి కారణం, వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పి చాలామంది అలాంటి చోటుకెళ్ళి ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని అని చాలామంది రియాక్ట్ అయ్యారు. సో, ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా తెలుసుకుంటుంది. సోషల్ మీడియాని ఎలా వాడాలి? సో, ఈ ఫ్యాన్ బేస్‌ని ఎలా హోల్డ్ చేయాలనేది ఖచ్చితంగా తెలుసుకొని, తన ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి. పూసల దగ్గరే ఉండిపోయే ఆ అమ్మాయి ఇంకెక్కడికో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. పాజిటివ్ వైబ్స్‌తో మీ లహరి.